మీకు కోపం వస్తే జీవానికి నో చెప్తున్నట్లే, నిరాశపడ్డా నో చెప్తున్నట్లే, కుంగుబాటుకు లోనైనా నో చెప్తున్నట్లే, చిరాకు పడ్డా నో చెప్తున్నట్లే. ఇది జీవానికి 100% ఎస్ చెప్పాల్సిన సమయం. ఎందుకంటే అప్పుడే జీవితంలోని అవకాశాలు మీకు తెరుచుకుంటాయి. లేదంటే అవును కాదు, అవును కాదు. Life doesn't know whether you want it or not. మీకు అది కావాలో వద్దో జీవానికి తెలీదు. ఎందుకంటే అది మీ నుండి ప్రతి సందేశాన్ని తీసుకుంటుంది కాబట్టి. చివరికి మీకేం కావాలో దానికి అసలు అర్థం కాదు. చాలా స్పష్టంగా చెప్పండి, చాలా స్పష్టంగా చెప్పండి. ఇక్కడ పనిచేసే ప్రతి దానికి మీరు 100% జీవానికి ఎస్ అని. దీన్ని పరిష్కరించాల్సిన సమయం వచ్చింది. అదేమిటంటే మీరు కమర్షియల్ బ్రేక్స్ తీసుకుంటారు కదా. ప్రతి 10 నిమిషాలకు 2 నిమిషాలకు బ్రేక్, లేదా అంత అక్కర్లేదనుకుంటే గంటకోసారి 5 లేదా 10 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. బయట దేంతోనూ ప్రమేయం వద్దు. శరీరం, మనసు ఇలా దేంతోనూ వద్దు. వాళ్ళు ఏమైనా అనుకోనివ్వండి. పిచ్చుకలు, నెమళ్ళు వాటికి నచ్చినట్లు అంటున్నాయి. అలాగే ఉండనివ్వండి. అలాగే ఉండనివ్వండి అంటే వాటిని పట్టించుకోవద్దని కాదు. లేదు, మీరు పూర్తి శ్రద్ధ పెట్టాలి, కానీ కల్పించుకోవద్దు. అలాగే శరీరం పట్ల కూడా. అది శ్వాస తీసుకుంటోంది, గుండె కొట్టుకుంటోంది. ఇవి సాధారణ విషయాలు కావు. ఇవి ప్రాణ సంకేతాలు. వీటిని బట్టే డాక్టర్లు మీరు ఉన్నారా పోయారా అని తెలుసుకుంటారు. మీ గుండె కొట్టుకుంటోంది, మీ శ్వాస లోపలికి బయటికి వెళ్తోంది. అలాంటి దాన్ని ఎలా పట్టించుకోకుండా ఉంటారు? పట్టించుకోకుండా ఉండకూడదు. శ్రద్ధ పెట్టాలి, కానీ నేపథ్యంలో ఉండాలి, కల్పించుకోకుండా. చాలా అప్రమత్తంగా, కానీ కల్పించుకోకుండా. ఇదే మీ ఆలోచనలకు, భావోద్వేగాలకు కూడా వర్తిస్తుంది. చాలా అప్రమత్తంగా, కల్పించుకోకుండా. బాడీ, మైండ్ అండ్ వరల్డ్. దీన్ని నేను BMW అంటాను. You get out of your BMW. మీరు మీ BMW నుండి బయటికొచ్చి దానిపై శ్రద్ధ పెట్టండి. ప్రతి గంటకి ఓ 5-10 నిమిషాలు చాలు. అద్భుతాలు జరగడం మీరే చూస్తారు. ఒక జీవిగా వికసిస్తారు. అదే అతి ముఖ్య విషయం. ప్రతి జీవి కోరుకునేది ఇదే. అన్వేషించాల్సిన సమయం వచ్చింది.